రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతాన్ని తీవ్రమైన చలి వణికిస్తోంది. ఇటీవల అక్కడ ఉష్ణోగ్రతలు -66°C వరకు పడిపోయాయి. భూగోళంపై నివాసిత ప్రాంతాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల్లో ఇదొకటని నిపుణులు తెలిపారు. ఆర్టిక్ ప్రాంతంలోని టిక్సీ గ్రామంలో 3 రోజులుగా భారీ మంచు తుఫాను కొనసాగుతోంది. దీంతో పాఠశాలలు, కిండర్ గార్డెన్లు మూసివేశారు. ఇళ్ల ముందు మంచు గట్టిగా పేరుకుపోవడంతో చాలా మంది బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బలమైన గాలులు, మంచు కారణంగా బయట తిరగడం కూడా కష్టమైపోయింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు -60°C కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. యాకుటియా పోల్ ఆఫ్ గోల్డ్ గా ప్రసిద్ధి చెందిన ప్రాంతమే అయినా ఈసారి చలి తీవ్రత మరింత అధికంగా ఉందని అధికారులు తెలిపారు. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతాన్ని తీవ్రమైన చలి వణికిస్తోంది. ఇటీవల అక్కడ ఉష్ణోగ్రతలు -56°C వరకు పడిపోయాయి. భూగోళంపై నివాసిత ప్రాంతాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల్లో ఇదొకటని నిపుణులు తెలిపారు. ఆర్టిక్ ప్రాంతంలోని టిక్సీ గ్రామంలో 3 రోజులుగా భారీ మంచు తుఫాను కొనసాగుతోంది. దీంతో పాఠశాలలు, కిండర్ గార్డెన్లు మూసివేశారు. ఇళ్ల ముందు మంచు గట్టిగా పేరుకుపోవడంతో చాలా మంది బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బలమైన గాలులు, మంచు కారణంగా బయట తిరగడం కూడా కష్టమైపోయింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు -60°C కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. యాకుటియా పోల్ ఆఫ్ కోల్డ్ గా ప్రసిద్ధి చెందిన ప్రాంతమే అయినా ఈసారి చలి తీవ్రత మరింత అధికంగా ఉందని అధికారులు తెలిపారు. జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్ గా విచారించారు. వీరి రిమాండ్ను జనవరి 7వ తేదీ వరకు పొడిగించారు. ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెర్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ములు ప్రయాణిస్తున్న బైకును కారుతో ఢీకొట్టి బండరాలతో కొట్టి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 9 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A6 గా, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని A7 గా చేర్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ప్రస్తుతం వీరు నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై జాగృతి చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయించడంపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరమని, ఆ పాపంలో మేమందరం భాగమే అంటూ కవిత అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పొరపాటుకు గాను రైతాంగానికి తాను బేడీలు వేయించిన ఘటనల విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని కవిత ప్రకటించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఈ నెల 27న మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించనున్నారని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దోడకల్ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రానికి 3 సార్లు మంత్రిగా పనిచేసి నూతన రెవెన్యూ సంస్కరణలు తీసుకువచ్చి రామచంద్రారెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. రామచంద్రారెడ్డి స్వగ్రామంలో ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆయన కూతురు రాధికాదేవి ఆవిష్కరిస్తారన్న రామసహాయం సురేందర్ రెడ్డి తెలిపారు. ఏది పోయే వరకు కూడా చిన్న ఇంట్లోనే మినిస్టర్ అయిన వారి ఇద్దరు బిడ్డలు రిక్షాలో స్కూల్కి పోయేది, రిక్షాలో పోయేది. సంజయ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఒకసారి ప్రతి ఉగాదికి మా ఎంపీస్ అందరిని పిలిచేది. ఇంటికి పిలిచి అందరం కూర్చుని భోజనం కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. నా లైఫ్లో అటువంటి వ్యక్తిని నేను చూడలేదు. అటువంటి సిన్సియర్ పర్సన్ విత్ క్యారెక్టర్ సంజీవ్ రెడ్డి గారు అన్నది చెప్తున్నాను. కూతురు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అమెరికా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చినారు. 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ 8 మంది కూడా వస్తారు. ఎంపీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడే నాకు టెలిఫోన్. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు
మియాపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పిల్లలను విక్రయిస్తున్న 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని డీసీపీ రీతిరాజ్ అన్నారు. ఇందులో 8 మహిళలు, 3 పురుషులు ఉన్నారని, వారి వద్ద నుండి 2 శిశువులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. పేద దంపతులకు డబ్బు ఆశ చూపించి వారి వద్ద పిల్లలను కొనుగోలు చేస్తున్నారని, నిందితులకు ఐవీఎఫ్ సెంటర్లతో సంబంధాలున్నాయని రీతిరాజ్ వెల్లడించారు. బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి ఇది రమాయణపేట్ దొరికింది. ఇప్పుడు మన బేబీస్ కి ట్రాఫికింగ్ నడుస్తూ ఉంది. దీని గురించి మేము 11 మెంబర్స్ కి పట్టుకున్నాము. 11 మెంబర్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికి మేము పట్టుకున్నాము. దీనిలో మనకు 2 బేబీస్ దొరికారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు 2 బేబీస్ బాబు ఉన్నారు 10 days ఓల్డ్. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి ఇది రమాయణపేట్ దొరికింది. ఇప్పుడు మన కస్టడీలో వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 30 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబు రెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 అక్యూజ్డ్ మెంబర్స్ నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్, 2 మీద కూడా 2 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ తర్వాత మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఇది మన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఆ ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ మేము పెట్టాము 143 సబ్ క్లాస్ 5. అది ఉంటది రిగార్డింగ్ ట్రాఫికింగ్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్. దీనికి పనిష్మెంట్ 10 years పైన ఉంటది.